ఆదోన్ నుంచి స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వారికి మరియు పట్టణ ప్రజలకు మెరుగైన సేవలు అందించిన వైద్య, విద్య, జర్నలిజం, న్యాయశాఖ, సాహిత్యంలో సేవలు అందించిన వారికి దక్కిన లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులు. వెల్కమ్ టు ఆదోని టైమ్స్ న్యూస్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆదోని పట్టణానికి దీర్ఘకాలికంగా సేవలు అందించి పట్టణ పేరు ప్రఖ్యాతను పెంపొందించిన వారికి గుర్తించి వారికి సేవా పురస్కారాలు అందించడం గొప్ప ఆలోచనకు నిదర్శనమని కాజీ ఇండియా ఫౌండేషన్ అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ మధుసూదన్ అభిప్రాయపడ్డారు. స్వాతంత్ర దినోత్సవం రోజున పురస్కరించుకొని ఆదోని పట్టణంలోని ఎస్కెడి కాలనీలో ఉన్న సంస్కృతి ఫంక్షన్ హాల్లో కాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులు ప్రదానం చేశారు. ఆదోన్ నుంచి స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న దివంగత రంజిత్ సింగ్ కు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు దక్కింది. ఈ అవార్డును వారి సతీమణి శ్రీమతి ఏ నర్సుబాయ్ అందుకున్నారు. పట్టణంలో మొట్టమొదటిసారిగా నర్సింగ్ హోమ్ను స్థాపించిన దేవి నర్సింగ్ హోమ్ యాజమాన్యం ప్రజలకు దీర్ఘకాలికంగా సేవలు అందించిన దేవి నర్సింగ్ హోమ్ వ్యవస్థాపకులు డాక్టర్ కృష్ణదేవరాయలు వైద్య రంగంలో విశిష్ట సేవలు అందించిన వ్యక్తిగా అవార్డును అందుకున్నారు. వీరి బాటలోనే వీరి కుమారుడు డాక్టర్ హరీష్ కశ్యప్ కూడా మెరుగైన వైద్య సేవలు అందించడం గర్వకారణమని కాజీ అల్తాఫ్ హుసేన్ పేర్కొన్నారు. చరిత్రపై తనకు ఉన్న అపారమైన జ్ఞానంతో ఉర్దూ సాహిత్యంపై అద్భుతమైన పుస్తకాలు రాసిన మసూదియా పాఠశాల మాజీ ప్రిన్సిపల్ ఆరిఫుల్లా నౌమానీకు సాహిత్య రంగంలో సేవలు అందించిన వ్యక్తిగా అవార్డును అందుకున్నారు. పట్టణంలో మహాయోగి లక్ష్మమ్మ బ్యాంక్ స్థాపించి ప్రజలకు బ్యాంకింగ్ సేవలను దగ్గర చేసి ఉచిత డ్రైవింగ్ స్కూల్, ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాలు పెట్టి ఉత్తమ సేవలు అందించిన, ఆదోనికి 2 సార్లు ఎమ్మెల్యేగా ఉండి అనేక సేవా కార్యక్రమాలు చేసిన ఆదోని మాజీ ఎమ్మెల్యే రాచోటి రామయ్యను ప్రజాసేవలో దీర్ఘకాలికంగా సేవలు అందించిన వ్యక్తిగా అవార్డును ఎంపికయ్యారు. ఈ అవార్డును ఆయన ఇంటికెళ్లి అందిస్తామని కార్యక్రమానికి అవార్డు అందుకోవడానికి హాజరైన ఆయన కుమారుడు రాయచోటి సుబ్బయ్యను కోరిన కాజీ సాబ్, న్యాయరంగంలో విశిష్ట సేవలు అందించిన ఓపి శాంతకుమార్కు న్యాయశాఖలో ఉత్తమ సేవలు అందించిన వ్యక్తిగా అవార్డుకు ఎంపికయ్యారు. ఆయన తరపున సీనియర్ న్యాయవాది దేశాయ్ అవార్డును అందుకున్నారు. జర్నలిజంలో విశిష్ట సేవలు అందించి అనేక వ్యాసాలు రాసి ప్రజలను చైతన్యవంతులను చేస్తూనే మరోపక్క పట్టణంలో ప్రముఖ ప్లానర్గా ప్రసిద్ధిగాంచిన సీనియర్ జర్నలిస్ట్ విజయేంద్ర ప్రసాద్కు కూడా లైఫ్ టైమ్ అవార్డు అందుకున్నారు. విద్యారంగంలో అనేక విశిష్ట సేవలు అందిస్తూ ఆదోని పట్టణంలో ఇంగ్లీష్ బోధనను సులభతరం చేస్తూ అనేక మందికి ఇంగ్లీష్లోనే మాట్లాడే విధంగా, ఇంగ్లీష్లో ప్రత్యేక ప్రావీణ్యత సాధించే విధంగా కృషి చేసిన పిఎస్ మూర్తి గారిని లైఫ్ టైమ్ అవార్డుకు ఎంపిక చేశారు. కాజీ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నేత దేవిశెట్టి ప్రకాష్, అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పిస్తున్న ఫెయిత్ హోమ్ వ్యవస్థాపకులు డానియల్ ప్రేమ్ కుమార్, వ్యాపారవేత్తలు రాచోటి సుబ్బయ్య, విటా రమేష్, సీనియర్ న్యాయవాది దేశాయ్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ఇలాంటి అవార్డులు ప్రదానం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కాజీ అల్తాఫ్ హుసేన్ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని పలు రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు, మత పెద్దలు, పారిశ్రామికవేత్తలు, సామాజిక కార్యకర్తలు తరలివచ్చారు. नमस्कार, अस्सलाम वालेकुम टू एवरीबडी। आज 15 अगस्त शाम में 6 बजे संस्कृति फंक्शन हॉल, एसकेडी रोड, 3rd रोड, आर्बिट डायग्नोस्टिक क्लिनिक के बिल्कुल अपोजिट में एक अल्लाह के फल से बहुत ही शानदार, बहुत ही ऑर्गेनाइज वे में, बहुत ही स्ट्रक्चर वे में एक अवार्ड प्रेजेंटेशन सेरेमनी हुई। ये अवार्ड का नाम था अदोनी लाइफ टाइम अचीवमेंट अवार्ड 2023। इसका आइडिया और कॉन्सेप्ट सिंपल ये था कि ज़िंदगी में जो लोग 30, 40, 50 साल लोगों की खिदमत करते गए, चाहे वो जर्नलिज्म में किए हैं, हेल्थ केयर में किए हैं, लिटरेचर में किए हैं या कोई और एजुकेशन में किए हैं, तो उनके खिदमात को रिकग्नाइज़ करना चाहिए और ये बहुत देर ना हो जाए कि हम रिकग्नाइज़ करने के लिए। और हम लोगों ने उन तमाम ऐसे हजरात को चूज़ किया है, जैसे मिस्टर मूर्ति हैं, एक ग्रेट एजुकेशनिस्ट हैं, उन्होंने हज़ारों बच्चों को तालीम दी है इंग्लिश में और विवेकानंदा इंस्टीट्यूशन की तरफ से कई उन्होंने एजुकेशनल एक्सरसाइजेस कर रहे हैं। उसके बाद डॉक्टर कृष्णा हैं, जो पहली बार अदोनी में एक बहुत ही ऑर्गेनाइज स्ट्रक्चर एक नर्सिंग होम खोला है। देन वी हैव ए पीपल मिस्टर रायचोटी रामैया, जो पब्लिक लाइफ में हर एक की ज़िंदगी टच किए हैं, एज ए एक्स एमएलए, एज ए चेयरमैन ऑफ द बैंक। मैं कितने नाम लूँ, उसके साथ साथ हम लोगों ने, और साथ ही साथ मैं आपको ये बहुत ही फ़ख्र के साथ
ये कहता हूँ। आरिफुल्लाह नुमानी साहब, उनकी सेहत ठीक नहीं होने के बाद भी वो एक रिसिपेंट थे। उनको अदोनी लाइफ टाइम अचीवमेंट अवार्ड फॉर लिटरेचर 2023 मिला। वो आए हुए थे, सारे लोग यहाँ मौजूद अपने आप को फ़ख्र महसूस किए उनकी मौजूदगी में। उनका कंट्रीब्यूशन एज ए हिस्टोरियन, उनका कंट्रीब्यूशन एज ए लिटरेचर, उनका कंट्रीब्यूशन एज ए गाइड एंड फिलासफर कभी नहीं भूल सकते। ये लाइफ टाइम अचीवमेंट अवार्ड है कि ज़िंदगी भर की जो कमाई है उसको हम लोगों ने आजकल रिकग्नाइज किया है, और इसी तरह हम लोग आगे करते जाएंगे। हमारे साथ डॉक्टर विनय हैं, कमेटी के बहुत ही रिस्पॉन्सिबल मेंबर। दूसरे मेंबर हैं डॉक्टर साइफुल्लाह। ये इन लोगों ने सारे कुछ इस कॉन्सेप्ट को नरिश किया है, आगे बढ़ाया है, और मैं आपको यकीन दिलाता हूँ आने वाले सालों में एक मोस्ट प्रेस्टिजियस अवार्ड होगा जिसको हर एक अदोनी का शहरी इस पे फ़ख्र कर सकेगा कि हमने ये अवार्ड्स को रिसिपेंट्स हैं और इस अवार्ड में पार्टिसिपेट करे हैं। थैंक यू वेरी मच। మా నాన్నగారు చాలా స్ట్రగుల్ చేశారు. అంటే చాలాసార్లు ట్రాఫిక్ రామేశ్వర్ గారు మనకు ట్రైన్లో కలిసేవాడు. చాలాసార్లు అనేక సార్లు వీళ్ళ ఫాదర్తో మేము మాట్లాడుకుంటూ వెళ్ళాం చాలాసార్లు. అదేవిధంగా సార్కు మా ఫాదర్ బాగా పరిచయం అనుకుంటా. మీ గురించి చాలాసార్లు చెప్పేవారు. మీ హాస్పిటల్కి పేరు కూడా మా డాడీని ఇప్పించారని నాకు అప్పుడప్పుడు చెప్పేవాడు. ఇది నిజం అవ్వడం నాకే తెలియదు సార్. అది ఇందిరాగాంధీ చనిపోయిన రోజే మీ యొక్క హాస్పిటల్ ఓపెన్ అని కూడా చెప్పారు సార్. మా నాన్నగారికి అనేక ఇందిరాగాంధీ గారు ఢిల్లీకి పిలిపించి అక్కడ ఆంధ్రపత్రం ఇవ్వడం జరిగినది. అనేక ముఖ్యమంత్రి గారు అయితే గవర్నర్లు అయితే అనేక మంది సన్మానించడం జరిగినది. నేను ఆయన కడుపులో పుట్టినందుకు నాకు చాలా గర్వంగా ఉంది, గౌరవంగా ఉంది. ముఖ్యంగా వీళ్ళ ఫాదర్ గారైతే నాకు ప్రతి జాతరకు నాకు చంద రాయడానికి కూర్చోబెట్టేవాళ్ళు. ప్రతి జాతరకు నాకు అంత నమ్మకం అనమాట. అంత నమ్మకంతో నాకు అక్కడ కూర్చోబెట్టేవాళ్ళు. ఇంకా మన ప్రసాద్ సారు వాళ్ళ ఫాదరు మా ఫాదర్ చాలా క్లోజ్. ఇద్దరు భుజాలను వేసుకొని పోయేవాళ్ళు. అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, దానికి డెవలప్మెంట్ కోసం ఎక్కువ కృషి చేసినారు. అంటే నేను యాక్చువల్గా మ్యాథ్స్ టీచర్ని, నాకు ఎంఎస్సీ బీఈడి. కానీ మా నాయన అరే నువ్వు మ్యాథ్స్ టీచర్ కాకూడదు, నువ్వు హిందీ టీచరే కావాలి. లేదు కానీ నాకు ఈ అవకాశం బాగుంది, లేదు నువ్వు హిందీ టీచరే కావాలంటే మా నాయన కోరిక మేరకు నేను హిందీ టీచర్ అయినాను. అదేవిధంగా మా మేడం కూడా హిందీ టీచర్నే నేను మేడం చేసుకోవడం జరిగినది. అదే అంటే మా పెద్దమ్మ గారు స్వాతంత్రం రాకముందు హిందీని డెవలప్ చేసి స్వాతంత్రం తీసుకురావాలని పద్మాబాయి అని మా పెద్దమ్మ గారు అప్పుడే ఆ జమానాలోనే స్వాతంత్రం రాకముందే హిందీ మండలిని ఏర్పాటు చేసి హిందీ భాష ద్వారా మనము స్వాతంత్రం సంపాదించాలనే ఉద్దేశంతో అప్పుడే మండలి ఏర్పాటు చేసినారు. తర్వాత వేరే వాళ్ళు వచ్చిన మండలికి. కానీ మా పెద్దమ్మ గారు ఆ విధంగా దేశ సేవ చేసినారు. నాకు ఆయన కట్టుబడి పుట్టినందుకు చాలా చాలా గర్వంగా ఉంది. ఈరోజు ఇక్కడ మనకు రీసెంట్గా నా కూతురు మ్యారేజ్ చేసినాను. అప్పుడు సార్తో నాకు పరిచయం అయింది. సారు అడిగిన వెంటనే అసలు అంచనాలు ఇచ్చేసారు, అంతే ఏం అడగలే. ఇంకా అప్పటి నుంచి మనకు సార్కున్నంత పరిచయం ఏర్పడినది. కాబట్టి మా అమ్మకు ఈరోజు ఇక్కడ యాక్చువల్గా మా అమ్మ బెంగళూరులో ఉంది. ఇప్పుడు అదే పనిగా ఈరోజు మార్నింగ్ దిగింది అన్నమాట. అంటే నాకు కూతురు పెళ్ళి కాబట్టి అక్కడ వెళ్ళింది. అదే పనిగా అక్కడ వచ్చిందన్నమాట. వేరే వాళ్ళు చాలామంది సన్మానం ఇచ్చినారు, కానీ ఆమె అటెండ్ కాలేదు. ఈరోజు కర్నూలులో కూడా ప్రోగ్రామ్ ఉంది, కలెక్టర్ గారి ప్రోగ్రామ్ ఉంటుంది, కానీ ఆమె కాలేదు. హెల్త్ బాగాలేదు కాబట్టి ఆధునిక అయితే వస్తానమ్మా అంటే సరే అండి. నేను అదే పనిగా పిలిపించడం జరిగింది. ఆ తర్వాత స్టేట్ బ్యాంక్ వాళ్ళు, బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు పిలుచుకోవడం చాలామంది పిలిచడం జరిగింది. ఈ ఫంక్షన్ ఒకటే అటెండ్ అయినది. నాకు మా నాన్నని గుర్తించి, ఆదరణలో మా నాన్నని గుర్తించి మా అమ్మకు సన్మానం చేయడం అనేది వీళ్ళకి నేను రుణపడి ఉంటానని సభాముఖంగా తెలియజేస్తాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. Thank you, sir. Thank you very much. We almost come to the end of the ceremony.